రెండవది యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఐగుప్తు 18 30వ అధ్యాయం అన్న. కమ్మును ఐగుప్తీల బలగర్వము అనచబడును అన్నాడు. ఐగుప్తుకి ఏముంది? బలగర్వము అన్నాడు కదా. ఆ రోజుల్లోనే అన్ని లక్షలాది మంది ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను ఏం చేస్తుంది? అది అణిచివేస్తూ ఉందన్నమాట. ఇశ్రాయేలీయుల ప్రజలు విడిచి వెళ్ళిపోతుంటే 600 శ్రేష్టమైన రథములతోనూ కదా, రౌతులతోనూ సైన్యాధిపతులతోనూ వారిని తరిమింది మరలా తీసుకురావాలని. ఐగుప్తుకి ఆ రోజుల్లో ఏముందంటే బలగర్వం ఉందన్నమాట కదా. గర్వం నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. ఏ క్రైస్తవుడికైనా సరే, ఏ విశ్వాసకైనా సరే, ఏ సేవకుడికైనా సరే ఉండకూడదు ఏదంటే గర్వం. పడిపోవడానికి మూలం గర్వం, నాశనమైపోవడానికి మూలం గర్వం కదా. బబులోను రాజు అనుకున్నాడు ఈ రాజ్య ప్రభావం అంతా నేను కట్టిందే అనుకున్నాడు. నోటిలో మాట నోటిలోనే ఉంది. ఏమైపోయాడు? పశువులాగా అయిపోయాడు అనమాట. మానవ మనసు పోయింది, పశువు మనసు వచ్చింది. అందరూ కూడా అతను తరిమితే అరణ్యానికి పోయి గడ్డి మేశాడు కదా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీ మీద పాడండి. గర్వ మనిషి గడ్డలు దించాను ఉంటుంది. కొండయు నీవే కుప్పల నుండి దీనులా పెంట కుప్పల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనచి గద్దలు దించి గనులనైనా మేపవగడ్డి, గర్వమనచి గద్దలు దించి ఘనులనైనా మేపవగడ్డి. ఆ బలమైన దేశం ఏమైపోయింది? ఈనాడు ప్రపంచ దేశంలోనూ చిన్న దేశంగా, అల్పమైన దేశంగా మారిపోయింది. బలమైన రాజే అరణ్యానికి పోయి ఏం చేశాడు? గడ్డి మేశాడు. బలమైన దోతే పరలోకం నుండి ఏం చేయబడ్డాడు? గింటి వేయబడ్డాడు. తన అందాన్ని చూసి గర్వపడ్డాడు. ఈ ఐగుప్తు దేశం బలగర్వం కలిగిన దేశం. అందుచేతే ఐగుప్తు దేశాన్ని దేవుడు శిక్షిస్తాను అని చెప్పాడు. నాలో ఉన్నా, మీలో ఉన్నా, ఎవరిలోనున్నా ఆ గర్వం పోయేంత వరకు ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు కలుగుతుంది ఇది అంటే, మనలో ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశం ఆ గర్వాన్ని విడిచిపెడతాదేమని చెప్పి దేవుడు తన శక్తి అంతా చూపించాడు ఆ దేశం మీద. నీకంటే బలవంతుడు పైన ఉన్నాడు చూడు అని ఫరోని అడిగితే ఫరో ఎప్పుడూ పైకి చూడలేదు, దేవుని బలాన్ని కూడా చూడలేదు. చూశాడు కానీ మర్చిపోయాడు అన్నమాట. ఫరో ఎదుటి సముద్రం ఏమైంది? చీల్చబడిందండి. ఫరో ఎదుట 2 గోడలు నిలవబడినట్టు నిలబడ్డాయి నీళ్లు. దేవుని శక్తి చూశాడు కానీ దానికి ఏమాత్రం లోబడని వాడుగా ఉన్నాడు. తానే బలవంతుడు అనుకున్నాడు. కానీ ఏం చేయబడ్డాడు? ఆ ఎర్ర సముద్రం దగ్గర అవమానపరచబడ్డాడు. తాను తీసుకుని వెళ్ళిన 600 శ్రేష్టమైన రథాలు సముద్రంలో ఉండిపోయాయి. తాను తీసుకెళ్ళిన సైన్యంలో ఒక్కడో కూడా మిగలలేదు అని ఉంటుందండి. ఒక్కడో కూడా దేవుని చేతిలో సైన్యం, దేవుని చేతిలో అతని బలం ఏం చేయబడింది? 2 నీటి మధ్యలో నాశనం అయిపోయింది కదా. దేవుడు అంత సులువుగా నలిపేశాడు చూడండి ఆ సైన్యాన్ని. 2 నీటి గోడల మధ్యలో నలిపేశాడు. ఒక్కడో మిగలలేదు అని మాట చూస్తాం. గర్వం అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విధేయత కలిగిన వాడు, రోమాపత్రిక 5వ అధ్యాయంలో విధేయత కలిగిన వాడు, ఏ కోసాన్న కూడా ఆయనలో గర్వం కనిపించదండి. అందుకని ఆయన అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడ్డాడు. నీ విధేయతే నిన్నేం చేస్తుంది? హెచ్చిస్తుంది. నీ గర్వం నిన్నేం చేస్తుంది? దించుతుంది. రెండిట్లో ఏది కావాలో చూసుకోండి. యోసేపు తనకున్న విధేయత ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేసింది. దానియేలుకి తనకున్న విధేయత బబులోని దేశంలో ప్రధానమంత్రిగా చేసింది. విధేయత కదా. దేవుడు ఎన్నో వచనాలు రాశాడు, చదువుకోవడానికే కాదు, బోధించడానికే కాదు కదా. దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించడానికి ప్రయత్నం, సాధన చేయుట అన్నాడు. అది వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ప్రభువా నాలో గర్వం వచ్చింది, ఏం చేయాలి? క్షమించు, తీసివేయి అని ప్రార్థన చేయాలి. నేను అలాగే ఉంటాను, నేను అలాగే జీవిస్తాను, నేను దానిలోనే ఉంటానంటే దేవుడు ఏం చేస్తాడు? బబులోను రాజును విడవలేదు. అంతెందుకు, తను ఇష్టంగా చేసుకున్న దూతనే ఏం చేయలేదు? విడవలేదు, విడిచిపెట్టలేదు. తనకి ఇష్టంగా చేసుకున్నాడు ఆ దూతని. ఎవరు? లూసిఫర్, ప్రథమమైన దూత. ఎన్నో ఇచ్చాడు, అందం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఓ ప్రత్యేకమైన స్థానమే ఇచ్చాడు. తాను ఇష్టంగా చేసుకున్నటువంటి ఆ దూతలో వచ్చిన గర్వాన్ని బట్టి విడిచిపెట్టలేదండి. అక్కడ నుండి ఏం చేశాడు? క్రిందకి త్రోసివేశాడు. బలగర్వం కలిగినది అనే మాటగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మూడవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఆ దేశంను గూర్చి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఆ ఒక్క మొక్క పట్టుకోండి. ఐగుప్తు ధనమున్న దేశం. దానికి ఎలాగొచ్చింది ఆ ధనం అంటే, నైలు నది ప్రవహిస్తూ ఉంది, ఆ నీటి ద్వారా వ్యవసాయం బాగా చేసుకుంటుంది కదా, వాణిజ్యం జరుగుతుంది, ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఆ దేశానికి ధనం ఏం చేస్తుంది? సమృద్ధిగా ఉందన్నమాట. ఐగుప్తు ధనం. ధనం ఎంత భయంకరమైంది. ధనం ఉండడం తప్పు కాదు, ధనం ఉండడం తప్పు కాదు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక దానిని దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచి అంటాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచి. ఈ ధనం ఎలాంటిదట? అస్థిరమైన ధనం. ఈ లోక సంబంధమైన ధనం పోషణ కొరకు ఉండడం తప్పు కాదు, కానీ దానిని రూపాయికి రూపాయి చేయాలి అనుకోవడం, రూపాయికి 2 రూపాయలు చేయాలనుకోండి, దాని కొరకు అడ్డదారులన్నీ తొక్కడం చేస్తే అది ఏమవుతుందట? కట్టలు కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటా, కానీ అదే కట్టల పోమై కాటేస్తుంది అన్నమాట. మోషే అంతటి వాడికి ఐగుప్తు ధనం అంటే ఇష్టం లేదు. ఐగుప్తు ధనమును ఆశించక దానిని విడిచిపెట్టాడు. అసలు ఐగుప్తులో ఆ రోజులో రాజు అయితే బంగారం, వెండి కదా, ధనమంతా ఆయనదే. ఆయన చనిపోయినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మమ్మీగా చేసి అతడుకున్న ఆ కాలంలో అతడు సంపాదించిన డబ్బంతా, బంగారం అంతా శవం దగ్గర పెడతారనమాట. ఐగుప్తు ధనము కంటే అన్నాడు. క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట మీరు. ఒకడు ధనము విస్తరించినప్పుడు అది జీవమునకు మూలము అనుకోకూడదట. బైబిల్ చెప్తున్న మాట. ఒకడు ధనము విస్తరిస్తున్నప్పుడు అది జీవానికి మూలం కాదు, కీడికే మూలం. ఎందుకని? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కదా. కొట్టుకు చేస్తారు, కోర్టులకు ఎక్కుతారు కదా, ఇబ్బందులు పడతారు. ధనం ఎంత ప్రమాదకరమైందంటే దాని విషయంలో మనం ఏమాత్రం న్యాయంగా ఉండకపోయినా అదే మనల్ని ఏం చేస్తుంది? తిరిగి సింహమై పడుతుంది అన్నమాట. పైసా విషయంలో కూడా న్యాయంగా లేకపోతే, డబ్బు విషయంలో క్రమమైన ఆలోచన లేకపోతే, న్యాయమైన విధానం లేకపోతే అదేం చేస్తుందంటే, డబ్బుకి బంధాలతో సంబంధం లేదండి. కుటుంబాలను ఎడగొడుతుంది, అన్నదమ్ములను ఎడగొడుతుంది, అక్క చెల్లెలను ఎడగొడుతుంది, భార్యాభర్తలను విడగొడుతుంది అవసరమైతే. దానికి ఏమి లేదు, అలాంటి బంధత్వాలు ప్రేమలు ఏమీ లేదు. ధనం అంత భయంకరమైంది కనుక యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక దానిని అనుభవించడానికి దేవుడిచ్చాడు కనుక దేవుని మీదే
నమ్మిక ఉంచండి. ధనమును ఆశించి ఎంతోమంది తమ విశ్వాసం నుండి తొలగిపోయారు అన్నాడు. విశ్వాసం నుండి తొలగిపోయారు. అవసరాల కొరకు ధనం ఉండడం తప్పు కాదు. మీకు న్యాయంగా వచ్చే ప్రతిదానిని దాచుకుని పిల్లల కొరకు ఉంచడం తప్పు కాదు. కానీ దాని మీద అపేక్ష కలిగి దాని కొరకే బ్రతకడం అనేది అది అతి ప్రమాదకరమైన పని అన్నమాట. యెహోమందు ధనమును మోసే ఆశించలేదు. అంతెందుకు యోసేపు ఉన్నాడు. తాను ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు తనకు రావాల్సిన జీతమే తీసుకున్నాడు తప్ప తను ఏదో ఇంట్లో ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, 2 పిల్లలకి అన్నాడు. కానీ యోసేపు ధనవంతుడు అని అక్కడ రాయబడలేదండి కదా. తను ఉద్యోగం చేశాడు, ఉద్యోగం తగిన జీతం తీసుకున్నాడు. బబులోని దేశంలో ప్రధానమంత్రి దానియేలు తనకింత ధనం ఉందని రాయలేదు. కానీ వారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారు పని చేశారు, పనికి తగిన జీతం తీసుకున్నారు. దాని మీదే వారు ఏం చేశారు, జీవనాన్ని. నీ ధనం ఎక్కడుండును, నీ మనస్సు అక్కడే ఉండును అన్నాడు. ధనం ఎంత ప్రమాదకరమైనదో బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి దాని విషయంలో విశ్వాసి చాలా లిమిట్ కలిగి ఉండాలి, హద్దులు కలిగి ఉండాలి. మనం హద్దు దాటినప్పుడు, దాని విషయంలో న్యాయం తప్పినప్పుడు ఖచ్చితంగా అదే మనకు శత్రువు అవుతుంది. దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో అది నీకేమవుతుంది, శత్రువు అవుతుంది. అది ఎంత భయంకరమైందో చూడండి. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో దేవునికి అంతగా దగ్గర అవుతాడు. డబ్బు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అది నీకు శత్రువై కూర్చుంది. నీకే కాదు, నీ పిల్లలకి కూడా అది శత్రువై కూర్చుంటుంది. మా స్వానుభవంతో చెప్తున్నాం కదండి. ఆస్తుల విషయాల్లో కానీ, డబ్బుల విషయాల్లో కానీ పెద్దలైన వారు న్యాయంగా కానీ ప్రవర్తించకపోతే ఖచ్చితంగా అదేమవుతుంది, గలిబిలి సృష్టింది. డబ్బు అంత భయంకరమైన జబ్బు ఇంకొకటి ఇది లేదు. పూర్వకాలం గుండె లబ్ దబ్ అనేది అంటాడు స్టెతస్కోప్ పెడితే. ఇప్పుడేమంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే లబ్ డబ్బు అంటుందంట. చూసారా ఎంత భయంకరం. లేచింది మొదలుకొని మానవుడు డబ్బు అవసరమైతే మరలా వచ్చి ప్రార్థన చేసుకుందాంలే అంటాం. దేని కొరకు, డబ్బు కొరకు. వచ్చే వారం ఆరాధన చేద్దాంలే, డబ్బు పోద్ది కదా. ఆరాధన పోగొట్టుకుంటారు కానీ డబ్బులు మాత్రం పోగొట్టుకోరు. దేవుడు నిన్ను సుఖంగా పెంచడం కొరకు ఆయన ఏం కావాలో అన్నీ ఇస్తాడు. ఐగుప్తు ధనమును ఆశించిన వాడు మోషే. అలాగ ఆశించి వెళ్ళాడు. ఎవరు, అబ్రహాము. కరవకాలంలో ఆహారం కొరకు ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఏం కలిగింది, ఆయనకి అవమానం కలిగిందండి, గొప్ప అవమానం కలిగింది. 13వ అధ్యాయంలో తిరిగి మొదట కట్టిన బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ధనం నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోద్ది, అవమానపరుస్తుంది, అపనిందల పాలు చేస్తుంది. ఎప్పుడు బలిపీఠమును విడిచి, సంఘాన్ని విడిచి ధనం కొరకు పరిగెట్టుకెళ్ళినప్పుడు చివరికి నువ్వు ఎక్కడికి రావాలి, మరలా బలిపీఠం దగ్గరికే రావాలి, స్థానిక సంఘం దగ్గరికే రావాలి. మోషే ఐగుప్తు ధనమును విసర్జించిన వాడు. ఐగుప్తు ధనం లోక ధనం అంత ప్రమాదకరమైంది. 4వది యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 19:1. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును అన్నాడు. అలాగైతే ఆ దేశం ఎలాంటి దేశం, విగ్రహాలు ఉన్న దేశం. ఆ దేశంలోనట 2000 విగ్రహ దేవతలు ఉంటాయంటండి. ఒక దేవత సరిపోదు వాళ్ళకి, 2000 విగ్రహ దేవతలను పూజిస్తారట. ప్రతి కీటకాన్ని, ప్రతి పక్షిని కూడా వారు దేవునిగా భావిస్తారు. ఆ దేశంలో ఎవరున్నారో ఒకసారి చూద్దామా. ఆ దేశంలో ఎవరున్నారంటే సోదె చెప్పేవాళ్ళు ఉన్నారండి. నిర్గమాకాండం చూడండి, ఆ దేశంలో ఎలాంటి వారు ఉన్నారు. నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం వచనం చెప్తాను. 11వ వచనం అండి, 11వ వచనం. విద్వాంసులను మంత్రగాళ్ళు ఉన్నారు, శకునిగాండ్రులు ఉన్నారు,
విద్వాంసులు ఉన్నారు, మంత్రజ్ఞులు ఉన్నారు అనే మాట చూస్తాం. మనం ఇక్కడే యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో 3వ వచనంలో 1, 2, 3, 4వ లైన్లో కర్ణపిశాచము గలవారును సోదెగాండ్రు అన్నాడు. ఆ దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మంత్రజ్ఞులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, శకునిగాండ్రులు ఉన్నారు. అంతేకాదు కర్ణపిశాచ గలవారు ఉన్నారు, సోది చెప్పేవారు కూడా. వీరికి ఆ దేశంలో లోటు లేదండి. విగ్రహారాధన కలిగిన దేశం. ప్రతి కీటకాన్ని వారు పూజిస్తారు, నదులను పూజిస్తారు. ముఖ్యంగా వారికి ముఖ్యమైన దేవత ఏంటంటే సూర్యుడు దేవత అన్నమాట. ఫరో సూర్యపుత్రుడు అని నమ్ముతారు. సూర్య స్తంభాలు కడతారు, వాటికి బలిపీఠాలు కడతారు, వాటికి నైవేద్యాలు బలులు అర్పిస్తూ ఉంటారు. దేవుడు ఆ విగ్రహాలకు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఇదిగో నేను నిజమైన దేవుణ్ణని ఆ ఫరో, ఆ ప్రజలు, అధిపతులు తెలుసుకోవాలని ఐగుప్తి జనానికిని, ఆ రాజుకిని, అధిపతులకిని, ఆ దేవతలకు కూడా తీర్పు తీర్చాడు. ఒక మాట చూస్తారా? నిర్గమాకాండం. ఆయనే నిజదేవుడని ఎలాగ వారికి రుజువుపరుచుకున్నాడో ఒక మాట ఉంటుందండి. వారు దేవతలకు తీర్పు తీర్చెను అని ఉంటుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. తీర్పు తీరుస్తున్నాడు అన్నమాట. ఆ దేవతలు, దేవుళ్ళని నమ్మినటువంటి ఆ దేశంలో ఉన్న దేవతలకు దేవుడు ఏం తీర్చాడు? తీర్పు తీర్చాడు. ప్రియులారా, మనకి విగ్రహ రూపమైన పదార్థ సంబంధమైన విగ్రహమే లేకపోవచ్చు, కానీ మనలో దేవుడు ఇష్టపడలేని విగ్రహాలు ఎన్నో ఉన్నాయండి. మూర్ఖత్వం ఒక విగ్రహం, మొండితనం ఒక విగ్రహం కదా, ధనాపేక్ష అని విగ్రహం అన్నాడు, గర్వం ఒక విగ్రహం, అతిశయం ఒక విగ్రహం. నేను అతిశయం పొందకుండునట్లు అంటాడు పౌలు. విగ్రహాన్ని దాచుకున్న రాహేలు ఏమైపోయింది? దారి మధ్యలోనే చనిపోయింది. క్రైస్తవులుగా మనం పదార్థ సంబంధమైన విగ్రహం లేకుండా గుణ సంబంధమైన విగ్రహం కలిగి ఉంటే ఖచ్చితంగా దానివల్ల మనం ఏమైపోతాం? ఆత్మీయంగా చల్లారిపోతాం, ఆత్మీయంగా మరణమైపోతాం. ఏ విగ్రహం, ఇందాక మనం చెప్తున్నారు, నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం అండి, ఇంకేమి కాదు. నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం. మరి అలాంటి విగ్రహాలకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇదిగో మేఘం మీద వస్తున్నప్పుడు ఆ విగ్రహాలకు ఏం చేస్తాను? నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. అలాంటి విగ్రహాలు మన జీవితంలో లేకుండా చూసుకుందాం. ఐగుప్తు దేశం అంతా కూడా విగ్రహ దేశమని, విగ్రహాలతో నిండి ఉన్న దేశం అని చూస్తున్నాం. 5వది యెహెజ్కేలు గ్రంథం 29:6. 29:6. 29:6. తెలుసుకుందరు. రెల్లు పుల్ల వంటి చేతుకర్రాయను ఇరిగిపోయి ప్రక్కలో గుచ్చుకుంటుంది. వారు నీ మీద ఆనుకున్నప్పుడు నువ్వు విరిగిపోయి వారు నడుములు విరిగిపోవుటకు కారణము అన్నాడు. ఐగుప్తు రెల్లు పుల్ల లాంటిది అంటండి. ఇజ్రాయేలీల ప్రజలు బబులోను దేశపు రాజు నుండి విమోచన పొందడానికి ఈ ఐగుప్తు దేశం మీద ఏం చేశారంటే ఆధారపడ్డారన్నమాట. అసలు వీరు దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. కానీ దేని మీద ఆధారపడ్డారు? ఐగుప్తు మీద ఆధారపడ్డారు. దేవుడు ఏమన్నాడంటే అది రెల్లు పుల్ల అన్నాడు. కర్ర కాదండి, కర్ర కాదు. కర్ర అయితే పర్వాలేదు, నిలవబెడుతుంది. ఇదేంటంటే పుల్ల, రెల్లు పుల్ల అన్నమాట. చిన్నపిల్లలను కొట్టడానికి ఇంత పుల్ల పట్టుకుంటాం, దాని మీదే వాలాలని చూస్తే ఇరిగిపోదు. ఇలా పెట్టాలని వాలాలని చూస్తే అది ఇరిగిపోయి అది ఎక్కడ గుచ్చుకుంటుంది? ప్రక్కలో గుచ్చుకుంటుంది. కింద పడిపోతాం కాబట్టి ఏమి ఇరిగిపోద్ది? నడుము. ఇది ప్రక్కలో గుచ్చుకుంటుంది, నడుము ఇరిగిపోద్ది అన్నాడు. అంతేగాని ఐగుప్తు లోకంతో సమానం. క్రైస్తవుడు లోకం మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మ్యాథ్సీ గారు ఒక మాట చెప్పారు,
లోకము నుండి మనం చెప్పారు, లోకము నుండి మనం నేర్చుకునేది ఏమీ లేదు, మన నుండే లోకం నేర్చుకోవాలి అన్నాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు లోకాన్ని మనం ఆశ్రయించిన వారంగా ఉండాలి. దానిని ఆశ్రయించితే ఖచ్చితంగా అది మనకు నష్టమే కలిగించే దేశంగా ఉంది. ఈ లోక సంబంధమైన ఏదైనా సరే అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కష్టం వచ్చిందా, ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవునే ప్రార్థించండి. ఇదిగో రాజులు జయం పొందడానికి కారణం ఏంటో చెప్పమంటారా? విస్తారమైన సైన్యం కళ్ళ ముందు ఉన్నప్పుడు వారు ఒకటే ప్రార్థన చేశారు, మేము శక్తి లేని వారము, మాకేమీ తోచడం లేదు, మేము దిక్కుమాలిన వారము, మీరు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు వచ్చిన శత్రువులను ఏం చేశాడు? హతమార్చాడు, తరుముగొట్టాడు. ఆ రాజులకు దేశానికి విజయం కలిగించాడు. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని మీద ఆనుకుందాం. యెహోవా మీద నీ భారము మోపుము, నువ్వు పడిపోవు, ఆయన నీకు నష్టం చేయడు, నిన్ను నొప్పించడు. ఐగుప్తు మీద ఆనుకున్నావా, లోకం మీద ఆనుకున్నావా, ఖచ్చితంగా అది ఇరిగిపోతుంది, నడుములో గుచ్చుకుంటుంది, కింద పడిపోతాం, నడుము ఇరిగిపోతుంది. అది రెల్లు పుల్ల వంటిది అన్నాడు. అందుచేత ఐగుప్తు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా క్రైస్తవుడు లోకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న వాటితో మనం ఏ సంబంధం లేకుండా ఉండాలి. మీ విశ్వాసం లోకమును జయించిన విజయమే అన్నాడు. లోకాన్ని జయించేవారుగా ఉండాలి. లోకంతో కలిసిపోయిన వారుగా కాదు. లోకస్తులు చాలామంది లోకంలో ఉన్న సంగతులతో వెళ్ళిపోతారు, కానీ లోకంలో ఉన్న సంగతులతో మనకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. లోకంలో ఎన్నో ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, ఆ సంఘాలు ఉంటాయి. సంఘాలు అంటే ఈ సంఘాలు కాదు, కుల సంబంధమైన సంఘాలు ఉంటాయి, ఇంకేవేవో ఉంటాయి కదా. వాటి మీద మనం ఎంత మాత్రం కూడా ఆనుకోకూడదు. అది మన జీవితానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఎవడో బబులోను రాజు నుండి తప్పించుకోవడం కొరకు వీరు వాస్తవంగా ఎవరిని ప్రార్థన చేయాలి? దేవుని ప్రార్థన చేయాలి, విమోచించిన దేవుని ప్రార్థన చేయాలి. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళి, రే ఫరో నువ్వు మాకు సహాయం చేయి అన్నారు. దేవుడు అంటున్నారు, పిచ్చివాడా, నువ్వు ఐగుప్తు మీద ఆనుకున్నావు, అది ఎలాంటిది? అది రెల్లు పొల్ల లాంటిది అని చెప్పాడు. అందుకని ఐగుప్తు మీద, లోకం మీద మనం ఆధారపడకుండా జీవించగలవారమై ఉండాలి. మనం లోకంలో ఒంటరి వారమే, బలహీనులమే, ఆయన మనతో ఉన్నవాడు బలవంతుడు. ఒక్క మాట చూసి ఆగుదాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తు దేశం విషయంలో దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు? అపోస్తులుల కార్యముల గ్రంథం 2:9. ఐగుప్తు అను వారి దేశముల యందు అన్నాడు కదండి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, శిష్యులపైన ఉరాలాడు, వారికి వాక్శక్తినిచ్చాడు, సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ అనేక మంది శబ్దం ఏంటని వచ్చారు. వచ్చిన ఆ ప్రాంతాల వారు అందరిలో కూడా ఒక దేశం వారు ఉన్నారు. ఎవరు? ఐగుప్తులు ఉన్నారు. ఆ రోజు వారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు రక్షింపబడి సంఘంలో చేరారు కదా. ఐగుప్తు నుండి వచ్చిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. కనుక నీ మీద, నా మీద కూడా ఆయన రక్షణ సంకల్పం ఉంటుండగా మీరు ఆ రక్షణ సంకల్పాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సువార్త అందుతున్నప్పుడు ఖచ్చితంగా నమ్మని వారు ఉంటే యేసు ప్రభుని నమ్ముకోండి.